ఈరోజు మనం రామాయణంలోంచి ఒక కథ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది కేవలం ఒక పాత కథ కాదు, మన జీవితానికి, ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో పనికొచ్చే ఒక శక్తివంతమైన పాఠమిందులో ఉంది. దేవుళ్ళకి కోపం వస్తుందా అని అడిగితే మామూలుగా ఏమంటాం? రాదు అనే కదా సమాధానం వస్తుంది. కాని అసలు కథ వేరే ఉంది. దాని వెనుక చాలా లోతైన అర్థం దాగి ఉందన్నమాట. ఏంటో అది ఇప్పుడు చూద్దాం. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. వాల్మీకి మహర్షి ప్రకారం రాముడి కోపంలో ఒక ప్రత్యేకత ఉంది. అది మనలాంటి సాధారణమైన కోపం అస్సలు కాదు. చూడండి, మనకి కోపం వస్తుంది. అది ఒక్కోసారి మన కంట్రోల్లో కూడా ఉండదు. కాని ఇక్కడున్న అసలు పాయింట్ ఏంటంటే, రాముడికి కోపం రాదు. ఆయన కోపాన్ని ఒక ఆయుధంలా, ఒక పనిని పూర్తి చేయటానికి కావాలని ఎంచుకుంటాడు. అదొక టూల్ అన్నమాట. ఇది నేనంటున్న మాట కాదు, సాక్షాత్తూ రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి చెప్పింది. ఆయనేమంటారంటే, రాముడు అవసరమైనప్పుడు ఈ వ్యూహాత్మక కోపాన్ని ప్రదర్శించకపోతే కొన్ని కీలకమైన పనులు అసలు ముందుకు సాగేవే కావట. సో ఇది బలహీనత కాదు, ఒక అద్భుతమైన స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం రామాయణంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనను చూడాలి. ఒక స్నేహితుడు తన మాటను ఎలా మరిచిపోయాడో, దానికి రాముడు ఎలా స్పందించాడో ఇప్పుడు తెలుసుకుందాం. కథ చాలా సింపుల్. రాముడు సుగ్రీవుడికి హెల్ప్ చేసి అతని అన్న వాలిని చంపుతాడు. దానికి బదులుగా సుగ్రీవుడు సీతను వెతకడానికి తన సైన్యంతో సహాయం చేస్తానని మాట ఇస్తాడు. కాని 4 నెలలు గడిచిపోయాయి. సుగ్రీవుడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మాట తప్పాడనమాట. ఒకవైపు రాముడు అడవుల్లో కష్టాలు పడుతుంటే, మరోవైపు సుగ్రీవుడేం చేస్తున్నాడు? కొత్తగా వచ్చిన అధికారం మత్తులో, భోగాలల్లో పూర్తిగా మునిగిపోయాడు. రాముడికి ఇచ్చిన మాటను, ఆయన చేసిన సహాయాన్ని నాచింత లేకుండా మర్చిపోయాడు. ఇక రాముడి సహనం నశించింది. కాని ఆయన అదుపు తప్పలేదు. లక్ష్మణుడి ద్వారా సుగ్రీవుడికి చాలా చల్లగా, కాని ఎంతో పదునైన ఒక సందేశం పంపాడు. వాలిని పంపిన దారి ఇంకా తెరిచే ఉంది, అది మూసుకోలేదు. చూడండి, ఇది కేవలం బెదిరింపు కాదు, ఇదొక హెచ్చరిక, ఇదొక వ్యూహం. మరి ఫలితం? రాముడు వ్యూహం 100కి 100% పనిచేసింది. ఆ ఒక్క మాటతో సుగ్రీవుడికి ఒళ్ళు జలధరించింది. తను చేసిన తప్పు గుర్తొచ్చింది. భయంతో వణికిపోయి వెంటనే తన సైన్యాన్ని సమీకరించే పనిలో పడ్డాడు. సరే, ఇప్పటిదాకా మనం పురాణంలో ఉన్నాం కదా. ఇప్పుడు ఒక షార్ప్ టర్న్ తీసుకుని ఈ కథ నుంచి మన కాలానికి, ఈ ఆధునిక ప్రపంచానికి ఏం నేర్చుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఆ కాలానికి ఈ కాలానికి మధ్య ఉన్న తేడా చాలా పెద్దది. త్రేతాయుగంలో సుగ్రీవుడిలాంటి ఒక స్నేహితుడికి ఒక చిన్న హెచ్చరిక సరిపోయింది. కాని ఈ కాలంలో పరిస్థితేంటి? నమ్మకద్రోహమే ఒక నార్మల్ విషయం అయిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడే ఉంది అసలు విషయం. ఒకప్పుడు ఒక మిత్రుడు మాట తప్పితే హెచ్చరించాల్సొచ్చేది. కాని ఈ రోజుల్లో ఎవర్నీ గుడ్డిగా నమ్మొద్దని, ఎవరైనా ద్రోహం చేస్తారని ముందే ఊహించి సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. అయితే ఈ పాఠం నుండి మనం తీసుకోవాల్సిన అసలైన హెచ్చరిక ఏంటి? చివరి సెక్షన్కి వచ్చేశాం. ఇది చాలా చాలా ముఖ్యం. ద్రోహం ఎక్కడ జరుగుతుంది? ఆలోచించండి. ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడే. అంటే మనం ఒకరిని నమ్మడం ద్వారానే ద్రోహానికి అవకాశం ఇస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే నమ్మడమంటే మనల్ని మనం బలహీనపరుచుకోవడమే. మరి ఈ కాలంలో ఎలా బ్రతకాలి? దీనికి కొన్ని కఠినమైన రూల్సున్నాయంటున్నారు. అవేంటంటే, నమ్మినట్టు నటించాలి, కాని ఎప్పుడూ పూర్తిగా నమ్మకూడదు. ఎదుటివాళ్లకు ఏం వినాలనుందో అదే చెప్పాలి, కాని మనసులో మాత్రం ఎప్పుడూ ఒక కెమెరా పెట్టి గమనిస్తున్నట్టు అలర్ట్గా ఉండాలి. ఇది కేవలం బయటవాళ్లకే కాదు, కుటుంబ సభ్యులతో సహా అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఎవరు ఎప్పుడు మనల్ని దెబ్బతీస్తారో చెప్పలేం కదా. ఈ మొత్తం ఆలోచనకు ఒకే ఒక సింబల్ ఇవ్వాలంటే అది ఇదే. ఎల్లప్పుడూ వాళ్ళ మీద వెనక నుండి ఒక కెమెరా పెట్టి ఉంచండి. అంటే పైకి అంతా బాగానే ఉన్నా లోపల మాత్రం నిరంతరం గమనిస్తూనే ఉండాలన్నమాట. చివరిగా ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇదంతా విన్నాక, ఈ రోజుల్లో, ఈ యుగంలో ఒకరిని పూర్తిగా, మనస్ఫూర్తిగా 100% నమ్మడం నిజంగా సాధ్యమంటారా? ఆలోచించండి.